హాయ్ అండి. మాది వచ్చేసి బట్టల షాప్. మా మా షాప్లో రీటైల్గా అమ్ముతాము, హోల్సేల్గా కూడా అమ్ముతాము. హోల్సేల్గా కావాలనుకున్న వాళ్ళు 5000 నుండి, అంటే 5000 నుండి 10,000 ఆ పైనే తీసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కూడా పంపించేస్తాం మేము. హోల్సేల్గా కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా మా షాప్లో అయితే ఇంకో ఆఫర్ కూడా ఉంది హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి. మేమైతే హోల్సేల్గా సారీసు 4 పీస్ ఒక సెట్టు, 6 పీస్ ఒక సెట్టు, 8 పీస్ ఒక సెట్టు ఇలా వస్తాయి కదా. అయితే మీ దగ్గర అమ్ముడుపోకుండా మిగిలిపోయిన స్టాక్ ఏదైనా ఉంటే మేము రిటర్న్ తీసుకొని మళ్ళీ మా షాప్లో కొన్న స్టాక్ మాత్రమే రిటర్న్ తీసుకొని మళ్ళీ మీకు ఆ శారీస్ ప్లేస్లో కొత్త శారీస్ కూడా ఇస్తాము. మా ఈ ఆఫర్ని ఉపయోగించుకొని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు. మా అడ్రస్ వచ్చి మీరు మాకు కావాలి అని కామెంట్ పెడితే మేమైతే అడ్రస్ అయితే ఇచ్చేస్తాం. మీరు వచ్చి తీసేసుకోవచ్చు. మేము కేవలం చాలా తక్కువ రేట్తో అమ్ముతాము. రిటైల్గా కూడా చాలా తక్కువ రేట్తో అమ్ముతాము. మా షాప్ వచ్చేసి స్టాక్ తక్కువ ఉంది కదా, స్టాక్ తక్కువే ఉంటుంది మా దగ్గర. ఎప్పటి స్టాక్ అప్పుడు అయిపోతూనే ఉంటుంది. ఒక 1,00,000 రూపాయలది, 2 లక్షలది, 3 లక్షలు తెచ్చిన హోల్సేల్గా ఇస్తే అయిపోతుంది కదా, అలా అయిపోతూనే ఉంటుంది మా దగ్గర అయితే స్టాకు. కాబట్టి హోల్సేల్గా తీసుకోవాలనుకునే వాళ్ళు వెంటనే నేనైతే రేపటి నుండి నెక్స్ట్ వీడియోలో శారీస్ చూపిస్తాను, ప్లస్ వాటి రేటు కూడా చూపిస్తాను. మీరైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టి హోల్సేల్గా అయితే తీసుకోవచ్చు. మా ఆఫర్ కూడా చెప్పేశాను కదా, స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇది మంచి ఆఫర్ అని చెప్పచ్చు. సో స్టార్ట్ చేసుకోండి. బిజినెస్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే స్టార్ట్ చేసుకోండి. మీ బిజినెస్ వెనకాల మేమైతే ఉంటాము. మీ దగ్గర ఎంత స్టాక్ మిగిలినా మేము రిటర్న్ తీసుకొని మళ్ళీ దాని ప్లేస్లో కొత్త స్టాక్ అయితే ఇస్తాము. ఇలాంటి ఆఫర్ ఏ షాప్లో కూడా ఇవ్వరు. అయితే మేము కొత్త వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇలాంటి ఆఫర్ అయితే పెట్టాము. సో హోల్సేల్గా తీసుకోవాలనుకునే వాళ్ళు కింద కామెంట్లో తీసుకుంటామనే కామెంట్ పెడితే మేము హోల్సేల్గా ఇవ్వడానికి నెంబర్, అడ్రస్ అయితే పెట్టేస్తాం. మీరు షాప్కి వచ్చి తీసుకోవచ్చు. లేకపోతే ఆన్లైన్లో తీసుకున్న ట్రాన్స్పోర్ట్ వేయమంటే వేస్తాం. థ్యాంక్ యూ.